వెల్కమ్ టు వైల్డ్ వుడ్. నేను మీ జాకిర్ హుసేన్. అమెరికాను షేక్ చేసిన మస్క్ అండ్ ట్రంప్ వివాదం. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే జకే. ట్రంప్ అలానే మస్క్, నిజంగా వీళ్ళిద్దరి వివాదం ఏంటి సార్? అసలు ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎలాన్ మస్క్, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ గారి సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. తరువాత దీని మీద చాలా రకాల వార్తలు ఉన్నాయి. ఎందుకంటే ఎలాన్ మస్క్ అనే వ్యక్తి మన జ్యూస్ సంతతికి చెందిన వ్యక్తి. సో అమెరికాలో ఉండే జ్యూస్ సంతతి అందరూ కూడా అదే మన ఇజ్రాయిల్కి సంబంధించిన ఆ మైనార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా బాగా అంటే మొబైల్ టెక్నాలజీలో కూడా బాగా నిష్ణాతులు, పైగా మంచి మంచి బిజినెస్ మ్యాన్, బిలీనీర్లు ఉన్నారు. సో వీళ్ళందరి సపోర్ట్తోనే ట్రంప్ గెలిచారు. దానికి ఎలాన్ మస్క్ చాలా చేశారు. దాని స్పేస్ కూడా స్టార్ట్ చేసి ప్రైవేట్గా పైనకి రాకెట్ పంపించడం కూడా సక్సెస్ అయ్యాడు ఇక్కడ తర్వాత ఆయన. సో అటువంటి ఎలాన్ మస్క్ సహాయ సహకారాలతో ఆయన ఫండింగ్తోనే ట్రంప్ రెండోసారి గెలుచుకోగలిగారు అనేది ఒక వార్త ఉంది. మరోవైపు జో బైడెన్ లాంటి వాళ్ళు సరిగ్గా నిర్వహించలేకపోయారు, ప్రపంచ దేశాల్లో పెద్దన్న పాత్ర సరిగ్గా పోషించలేకపోయాడు అనేది కూడా ఒక విమర్శ ఉంది. మేబీ దానివల్ల కూడా అయి ఉండొచ్చు. బట్ ట్రంప్ రెండోసారి రావడం, మొదటిసారి వచ్చినప్పుడు కూడా అంటే మొదటిసారి కూడా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ట్రంప్. రెండోసారి వచ్చినప్పుడు కూడా ఎట్లాంటి నిర్ణయాలకు తావు తీసిందంటే, ఇప్పుడు స్థానికత, లోకల్గా ఉన్న వాళ్ళకి పెద్దపీట వేయాలి, ఇతర దేశస్తులకి బయటికి పంపించేయాలి అన్నట్టుగా ఒక నినాదం తీసుకురావడం, వీసాలు వాళ్ళకి టైట్ చేయడం, ఇతర దేశాలు ఎవరైనా వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వాళ్ళ మీద టారిఫ్లు విధించడం, పన్నులు విధించడం, రకరకాలుగా. ఇప్పుడు మొన్న కూడా మనం చూసాం, రకరకాలుగా టారిఫ్లు విధిస్తారని చెప్పడం, బెదిరించడం. ఈవెన్ మన రష్యన్ను వాళ్ళకి యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఉక్రెయిన్ మీద మేము అడుగుతున్న స్థలం కానీ ఇవ్వకపోతే అక్కడ ఆయిల్కి సంబంధించిన మేము డిగ్ చేసుకోవడానికి మాకు ఛాన్స్ ఇవ్వకపోతే మీ మీదే పెంచుతామనడం, సీరియస్ అవ్వడం, రకరకాలుగా జరుగుతుంది. ఇప్పుడు కూడా అమెరికా వాడు ఆ జాత్యహంకారంతోనో లేదా డబ్బున్న దేశం అనే అహంకారంతోనో ఇప్పుడు పెత్తనం చెలాయిస్తుంటాడు. వాడే ప్రపంచంలో అతిపెద్ద దేశంగా ఉండాలి, అత్యంత డెవలప్డ్ కంట్రీగా మేమే పెద్ద అప్పర్ హ్యాండ్గా ఉండాలని ఫీల్ అవుతున్న కంట్రీ అమెరికా. దానికి అధ్యక్షులు మారొచ్చు కానీ వాళ్ళ నైజం మాత్రం అదే ఉంటుంది. సో అటువంటి అమెరికా గతంలో కూడా బిల్ క్లింటన్ అలాంటి వ్యక్తులకు కూడా కొన్ని రకాల విమర్శలు ఉన్నాయి. అమ్మాయిల పరంగా లూయిన్స్కి ఎవరో అమ్మాయితో అఫైర్, అదే ఆయన పిఏతో అంటే చాలా ఏజ్లో చాలా గ్యాప్ ఉన్నా ఆమెతో అఫైర్ పెట్టుకున్నాడని కూడా అప్పుడు మాజీ ప్రెసిడెంట్ ఒక ఆయన బిల్ క్లింటన్, ఆయన కూడా లూయిన్స్కి అనే అమ్మాయితో ఒక అఫైర్ ఉండి అది పెద్ద దుమారం లేదు అప్పుడు వరల్డ్ మీడియాలో. సో ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏం చేశాడంటే, ఎప్పుడో 2019లో జైల్లో అనుమానాస్పదంగా మరణించిన ఒక ఎప్స్టీవ్ అనేది ఆయన పేరు, ఆయన ఒక పెద్ద బ్రోకర్ కరెక్ట్గా చెప్పాలంటే, బాగా బిగ్ షాట్స్కి వాళ్ళకి వీళ్ళకి అమ్మాయిల్ని సప్లై చేయడం గట్రా చేసేవాడట. సో ఆయన మరణం కూడా మిస్టీరియస్గానే ఉంది. జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్నో ఎదవ పనులు చేసిన వాడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు జైల్లో? అంతకుముందు చాలాసార్లు అరెస్ట్ అయినా పెద్ద పెద్ద వాళ్ళ హ్యాండ్స్, డబ్బున్న వాళ్ళ హ్యాండ్స్, అందరూ బిలీనీర్ల హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ఎవడేం పీకలేపాడట. అది కూడా ఎలా జైలుకి వెళ్ళాడు? ఒక మైనర్ బాలిక ఇలాంటి వేధింపులకు గురైతే ఆ బాలిక తాలూకు తండ్రి ఒక కేసు ఫైల్ చేయడం. అది అమెరికాలో కొద్దిగా ఈ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా న్యాయ వ్యవస్థకి, జడ్జికి అంటే ఒక న్యాయమూర్తి దేవుడిగా చూసి బాగా గౌరవిస్తారు కాబట్టి అక్కడ కొంచెం చట్టాల పరంగా పెద్దవాడైనా చిన్నవాడైనా కొన్ని రూల్స్ అతిక్రమించిన వాడికి ఫైన్లు, పనిష్మెంట్లు ఉంటాయి. సరే, ఆ విధంగా ఎప్స్టీన్ అనేవాడు పనిష్మెంట్ ఎదుర్కొన్నాడు, రిలీజ్ అయ్యి వచ్చాడు. మళ్ళీ 4వ, 5వ అరెస్ట్ అయినప్పుడు జైల్లో చనిపోయాడంట. అది ఇప్పుడు 2019లో ఇప్పుడు జరిగింది. అయితే ఇప్పుడు ఆయన ఎవరెవరు బిలీనీర్లకి అమ్మాయిల్ని ఇలా బ్రోకరేజ్గా బిహేవ్ చేసి పంపించాడో, ఎవరెవరిని లోబర్చుకున్నాడో, ఎవరెవరిని డ్రగ్స్కి ఎడిక్ట్ చేసి ఆ విధంగా వాడుకున్నాడో, సో అవన్నీ ఫైల్ కూడా చనిపోయినప్పుడు వాడికి సంబంధించిన ఫోను సంథింగ్ ఎక్కడో ఏవో ఉన్నాయి. అవి పోలీసులందరూ కూడా పెద్దవాళ్ళతో వ్యవహారం ఎందుకని అక్కడ పోలీసు కూడా ఎక్కడైనా పెద్దోడితో డబ్బున్నోడితో పెట్టుకుంటే వ్యవహారం ఇబ్బందేగా, వాళ్ళు దాచిపెట్టారు ఏదో అన్నారు. బట్ ఆ ఫైలు కొంతమంది పోలీసులు భద్రంగా ఉంచారు, ఎప్పుడైనా అవసరం ఉంటే బయటికి తీద్దాం అనుకున్నారు. కానీ దాంట్లో ఏ అమ్మాయిలు ఇప్పుడు కొత్త లైఫ్ స్టార్ట్ చేశారో, వేరే వేరే దేశాల్లో ఉన్నారో, వేరే వేరే రాష్ట్రాల్లో, వాళ్ళ లైఫ్కి ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళకి కొంచెం తెలిస్తే అవమానకరంగా ఫీల్ అవుతారని చెప్పి వాళ్ళు బయటికి తీసుకురావట్లేదు డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అది మొత్తానికి అది ఎలా తెలిసిందో ఏం తెలియదు కానీ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఆ పేరు పైకి తీసుకొచ్చాడు.
ఆ ఎప్స్టీన్ ఎందుకు చనిపోయాడు, వాడి దగ్గర ఏమున్న లావాదేవీలు నాకు మొత్తం తెలుసాడు. తెలిసినా తెలియకపోయినా జనరల్గా ఈ బిజినెస్ వాళ్ళు ఏం చేసుకుంటారు, రెడీగా పెట్టుకుంటారు. ఓకే, ఎప్పుడైనా మనకి ఇప్పుడు ఏదో పద్యం ఉందిలేండి, కూరిమి గల దిరమలలో నేరములెన్నడూ కలుగు నేరవు, మరి ఆ కూరిమి వికసించినచో నేరములే తోచుచుండు నిక్కమ సుమతి అని ఏదో పద్యం ఉంది. అంటే మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యన ఏం జరిగినా కూడా బాగానే ఉంటుంది, ఏం గుర్తుండదు, ఏమో వాడు ఎరా దరిద్రుడా అని తిట్టినా కూడా నవ్వు. కానీ అదే ఆ ఫ్రెండ్షిప్ చెడిపోయింది అనుకోండి, ఆడు ఏం బాబు అన్నా కూడా బూతులాగా వినిపిస్తారు. సో అలాంటి సందర్భాల్లో ఈ బిజినెస్ మ్యాన్లు ఇట్లాంటి కన్నింగ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, వీడు ప్రస్తుతానికి మనతో బాగానే ఉన్నాడు రా, రేపు పొద్దున మనకి బిజినెస్లో కానీ నా పదవి రాజకీయ పదవిలో కానీ వాడు అడ్డొస్తాడేమో, వీళ్ళని ఇప్పుడేమంటే వీడిని తప్పించాలి, వీడిని బ్లాక్మెయిల్ చేయాలని ముందుగానే కొన్ని పెట్టుకుంటారు. సో ఎలాన్ మస్క్ చాలా అతి తక్కువ స్పాన్లో పెద్ద బిలియనీర్గా మారిన వ్యక్తి కాబట్టి ఉంటాయి వాళ్ళకు కూడా ఛాన్సులు ఉంటాయి. అమ్మో ఈ మనం ఎవడైనా తోకజాడిస్తే వాడిని ఎక్కడ కొట్టాలి, ఎక్కడ దెబ్బేయాలి ముందుగా పెట్టుకుంటారు. సో ఎప్పుడైతే మాలాంటి మాలాంటి బిలియనీర్ల దయాదాక్షిణ్యాన్ని బతికారు, నెగ్గుకొచ్చారు మీరు ఎలక్షన్స్లో అని ట్రంప్ని అన్నాడో, ట్రంప్ నువ్వు కాకపోతే నేను ప్రజాదరణతో గెలిచానని ఆయన అన్నాడు. ఈ మాటల యుద్ధం కాస్త చినికి గాలి అనేసరికి ఎలా అయిపోయింది, మన దగ్గరే కాదు అక్కడ కూడా పర్సనల్ వ్యవహారాల్లో రాజకీయాలు స్టార్ట్ అయిపోయాయి. అన్ని దగ్గరలో ఉన్నదే, మన దగ్గర మనకి రోజువారీ న్యూస్ తెలుస్తుంది, అక్కడ న్యూస్ తెలియదు అంతే. పెద్దగా ఇష్యూ అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నాకు ఎప్స్టీన్ ఎందుకు చనిపోయాడో తెలుసు, ఎప్స్టీన్ దగ్గర ఉన్న ఫైల్స్లో ఎవరెవరు ఉన్నారో తెలుసు, నాతో జాగ్రత్తగా ఉండు అన్నట్టుగా ఈయన ఇండైరెక్ట్గా ఇస్తున్నాడు. అంటే అర్థమేంటి, మేబీ ట్రంప్ కూడా ఇప్పుడు ట్రంప్కి రెండో భార్య మూడో భార్య ఇప్పుడు ఉంటున్నా ఆవిడ. ఎందుకంటే చిన్నప్పుడే తండ్రి భార్యని వదిలేసిన తర్వాత తల్లి సంరక్షణతో పెరిగాడు, ఈయన సింగిల్గానే పెరిగాడంట, చాలా స్లోన్లీగా ఉండేవాడంట, మదరు వీడే ఉండేవారంట. మేబీ అంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్క మెంటాలిటీ ఒకలాగా ఉంటుంది. ఇప్పుడున్న భార్య కూడా మూడో వైఫో నాలుగో వైఫో, ఆవిడికి ట్రంప్ కూడా దగ్గర 25 ఏళ్ళు ఎంతో తేడా ఉందంట. అంటే అంత ఏజ్ గ్యాప్లో మ్యారేజ్ చేసుకోవడం అంటే ఒకసారి ఆలోచించు. సో అట్లాగా ఒక్కొక్కరు నైజం ఒకలా ఉంటుంది కాబట్టి ఏమో ఈ బిలియనీర్స్ అందరూ కూడా ఇట్లాగా అమ్మాయిల్ని అది ఇది చేస్తారు, అమ్మాయిల్ని వాడుకుంటారు, లోబర్చుకుంటారు, వాళ్ళొక సెపరేటర్ ఇదిగా ఉంటుందని చెప్పి చాలా సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం. సో అట్లాగా వీళ్ళకి కూడా ఉందేమో అని ఇప్పుడు మీడియా కథనాల ద్వారా మనకు అనుమానం వ్యక్తమవుతుంది. కాకపోతే ఎలాన్ మస్క్ ఏంటంటే ఆ ఎప్స్టీన్ అనే వ్యక్తి తాలూకా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు ఉన్నాయి, ఎవరో జాతకం నా దగ్గర ఉంది అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ ఇస్తే జనరల్గా మీడియా సంగతి తెలిసిందేగా, బహుశా అప్పట్లో జరిగింది ఇదేనేమో, ఎప్స్టీన్ ఎందుకు చనిపోయాడు, నిజంగా చనిపోయాడా, జైల్లోనే ఈయన బయటకు వస్తే పెద్ద పెద్ద విషయాలు బయటకు వస్తాయని చెప్పి జైల్లోనే ఎవరైనా చంపేశారా, అలా చంపేసి అది ఆత్మహత్యగా చిత్రీకరించారా, సేమ్ మనం చాలా స్టోరీలు కూడా చూసే ఉంటాం, సో సినిమా స్టోరీలు. సో అట్లా ఏమైనా అయిండొచ్చు, చూద్దాం. మరి ఇప్పుడు ఎలాన్ మస్క్కి ట్రంప్కి మొత్తానికి చెడింది అనే క్లారిటీ వచ్చింది. ఇది ఎక్కడ వరకు తీసుకెళ్తుంది, ఈయనే అధ్యక్షుడిగా కొనసాగుతాడా లేదంటే నెక్స్ట్ అధ్యక్షుడు మారిపోతాడా, వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.